ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. నెలకి 50,000 సంపాదిస్తూ 40,000 వాడుకునేవాడే సేవ్ చేయగలుగుతున్నాడు. మీ సంపాదనకు వాల్యూ ఉండాలంటే తక్కువ ఖర్చు పెట్టాలి. నెంబర్ 1, రెడ్యూస్ స్పెండింగ్. ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ముఖ్యం. నెలకి ₹1,00,000 సంపాదిస్తూ 95,000 రూపాయలు ఖర్చు పెట్టే వాడికంటే నెలకి 50,000 సంపాదిస్తూ 40,000 వాడుకునేవాడే చాలా బెటర్. ఎందుకంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తూ ఇతను నెలకి 5,000 మాత్రమే సేవ్ చేయగలుగుతున్నాడు. కానీ నెలకి 50,000 సంపాదించిన అతను నెలకి 40,000 వాడుకున్నా సరే 10,000 సేవ్ చేయగలుగుతున్నాడు. మీ సంపాదనకు వాల్యూ ఉండాలంటే తక్కువ ఖర్చు పెట్టాలి అండ్ ఎక్కువ మొత్తంలో సేవ్ చేసుకోవాలి. నెంబర్ 2, కీప్ ఎమర్జెన్సీ ఫండ్స్. ఎమర్జెన్సీ ఫండ్స్ని ఖచ్చితంగా ఉంచుకోండి. ఎందుకంటే జీవితంలో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు. జాబ్ పోవచ్చు, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావచ్చు, హెల్త్ పాడవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. సిచ్యువేషన్ అనేది చెప్పి రాదు, సడన్గా వస్తుంది. మీరు ఏం కాదు అని చెప్పి నమ్మకంతో ఉండొద్దు. కనీసం 6 నెలలకి సరిపడే డబ్బుని దాచుకోండి. ఆ డబ్బు మీకు చాలా ఉపయోగపడతాయి. నెంబర్ 3, సేవింగ్స్. మీ డబ్బుల్ని సేవ్ చేసుకోండి. మీ నెల సంపదల నుంచి ఎంతో కొంత సేవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలకి ₹100 సంపాదిస్తే దాంట్లో నుంచి ₹10 సేవ్ చేసుకోండి. 50-30-20 రూల్ ఫాలో అవ్వండి. 50% నీడ్స్ కోసం, 30% వాంట్స్ కోసం, 20% సేవింగ్స్ కోసం ఉపయోగించండి. నీడ్స్ అంటే హౌస్ రెంట్, కార్ EMI, ఇన్సూరెన్స్, గ్రాసరీస్, హెల్త్ కేర్, అప్పు చెల్లించడం లాంటివి. ఇవేవి లేకుండా సర్వైవ్ అవ్వలేం అన్న వాటి మీద మీ నెల సంపాదన నుంచి 50% ఉపయోగించండి. ఒకవేళ 50% మించితే ఖర్చులు తగ్గించుకోండి. తక్కువ రెంట్ ఉన్న ఇంట్లో ఉండండి, చిన్న కార్లో తిరగండి. ఇలా కుదిరిన చోట ఖర్చులు తగ్గించుకోండి. వాంట్స్ అంటే మూవీ టికెట్స్, రెస్టారెంట్స్, ఫుడ్, వెకేషన్, గ్యాడ్జెట్స్, ఇలా ఏవైతే అత్యవసరమో, ఏవైతే లేకుండా కూడా బ్రతకగలమో అవి వాంట్స్ అని అర్థం. అలాంటి వాంట్స్ మీద మీ నెల సంపాదన నుంచి 30% ఉపయోగించండి. అండ్ మీ నెల సంపాదన నుంచి 20% ఇన్వెస్ట్మెంట్ కోసం అండ్ సేవింగ్ కోసం ఉపయోగించండి. వీలైతే నీడ్స్లో నుంచి 10%, వాంట్స్లో నుంచి 10% తగ్గించుకొని అవి కూడా సేవింగ్ చేసుకోండి. 50-30-20 రూల్ ఫాలో అయితే మీ ఫైనాన్షియల్స్ హెల్తీగా ఉంటాయి. నెంబర్ 4, ఇన్వెస్ట్ చేయండి. మీరు సేవ్ చేసే డబ్బుల్లోంచి 5-10% వరకు ఇన్వెస్ట్ కొరకు ఉపయోగించండి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఉదాహరణకు, మీరు 2024 సంవత్సరంలో ₹100 సేవ్ చేశారనుకోండి, బ్యాంక్లో FD చేశారనుకోండి, లేదా బ్యాంక్ సేవింగ్ అకౌంట్లో ఉంచారనుకోండి. ప్రస్తుతం బ్యాంక్స్ 4-6% వరకు ఇంట్రెస్ట్ని పే చేస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత అంటే 2034లో బ్యాంక్స్ ఇచ్చే 4-6% ఇంట్రెస్ట్ వల్ల మీరు సేవ్ చేసిన ₹100 ₹160 అవుతాయి. అంటే 10 సంవత్సరాలలో మీ డబ్బు 60% పెరిగాయి. అదే 2010లో రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ స్టాక్లో ₹10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 2020లో 4 లక్షలు అయ్యి ఉండేది. అంటే 10 సంవత్సరాలలో 400% పెరిగి ఉండేది. 2010లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ స్టాక్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 2020లో 8 లక్షలు అయ్యి ఉండేది. అంటే 10 సంవత్సరాలలో 800% పెరిగి ఉండేది. అందుకే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ మీద చేయొచ్చు, ప్రాపర్టీ మీద చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో చేయొచ్చు. ప్రాపర్టీ మీద చేయాలంటే దానికి చాలా డబ్బులు కావాలి, కానీ స్టాక్ మార్కెట్లో ఒక ₹100 ఉంటే సరిపోతుంది. అప్పట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అదొక చాలా పెద్ద ప్రాసెస్, దానికి డబ్బులు కూడా ఖర్చు అయ్యేవి. కానీ ఇప్పుడు అది సింపుల్. రెడ్యూస్ డెబిట్స్. ఆస్తులకు మించిన అప్పులు ఉండకూడదు. ₹100 విలువైన ఆస్తులుంటే ₹40 లేదా అంతకన్నా తక్కువ విలువైన అప్పులుంటే మంచిది. అంతకన్నా ఎక్కువ అప్పులుంటే మీరు ఫైనాన్షియల్గా రిస్క్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పులు ఎంత తక్కువ ఉంచుకుంటే అంత మంచిది. అప్పులు వీలైనంత తక్కువ ఉంచుకోండి. ఒకవేళ హోమ్ లోన్ ఉంటే అది అప్పు కిందకి రాదు, ఎందుకంటే ఆ అప్పుకు తగ్గ ఆస్తి మీ దగ్గర ఉంది. కానీ ఆ హోమ్ లోన్ అనేది హౌస్ వాల్యూకి 40% లేదా అంతకన్నా తక్కువ ఉంటే మంచిది. నెంబర్ 6, రెడ్యూస్ క్రెడిట్ కార్డ్ యూసేజ్. క్రెడిట్ కార్డ్ వీలైనంత తక్కువ ఉపయోగించండి. క్రెడిట్ కార్డ్ ఉండటం మంచిదే, ఎందుకంటే క్రెడిట్ కార్డ్ వల్ల 20 రోజుల వడ్డీ లేని అప్పు దొరుకుతుంది. కానీ టైంకి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోతే నెలకి 3-4% వరకు వడ్డీ పడుతుంది.
సంవత్సరానికి 300 నుండి 400 రూపాయల వరకు వడ్డీ పడుతుంది. సో క్రెడిట్ కార్డ్ ఉంది కదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయకండి. వీలైనంత తక్కువ యూజ్ చేయండి అండ్ టైంకి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టండి. నెంబర్ 7, మెయింటైన్ గుడ్ సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే లోన్స్ త్వరగా వస్తాయి. లోన్స్ ఎక్కువగా ఉన్నా, టైంకి లోన్ తిరిగి చెల్లించకపోయినా, ఈఎంఐ టైంకి పే చేయకపోయినా, ఎక్కువ సార్లు లోన్కి అప్లై చేసిన, క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% కంటే ఎక్కువగా ఉపయోగించిన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంచుకోండి. లోన్ వస్తుంది కదా అని అవసరం లేకపోయినా లోన్ తీసుకోవడం చేయకండి. నెంబర్ 8, డోంట్ టేక్ ఎవ్రీథింగ్ ఆన్ ఈఎంఐ. ఈఎంఐ కల్చర్ను మానుకోండి. ఈ మధ్య చాలామంది ఏదైనా వస్తువుని పూర్తిగా డబ్బు చెల్లించుకునే స్తోమత లేనప్పుడు ఈ ఈఎంఐలో తీసుకుంటున్నారు. ఈఎంఐ పద్ధతిలో చెల్లించవచ్చు అనే నమ్మకంతో లోన్లు కూడా తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ మానేయాలి అని అనుకున్నప్పుడు ప్రతి నెల ఈఎంఐ భారం మీ మీద ఉంటే ఆ భయంతో మీరు ఆ జాబ్ని మానేయాలి. కొన్ని మంత్స్ జాబ్ మానేసి రెస్ట్ తీసుకోవాలన్నా కూడా రెస్ట్ తీసుకోలేరు. ఒకవేళ జాబ్ పోతే ఈఎంఐ వల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు దేని కూడా ఈఎంఐలో తీసుకోవద్దు అని చెప్పడం లేదు. ఈఎంఐలో తీసుకునే వస్తువైనా లేదా లోన్ అయినా 1-2 సార్లు ఆలోచించి అది ఇంపార్టెంట్ అయితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తే హౌస్ రెంట్ తగ్గించుకోవడం కోసం చిన్న రెంటింట్లో ఉండొచ్చు, కార్ని ఉపయోగించడం మానేయచ్చు, కానీ ఈఎంఐలని ఏం చేయలేదు. మీరు ఏం చేసినా 50, 30, 20 రూల్ ఫాలో అవ్వండి. డబ్బుల్ని సేవ్ చేయాలి కదని చెప్పి మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని దూరం చేసుకోండి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంపాదించడం కోసం జీవించకండి, సుఖంగా జీవించడం కోసం సంపాదించండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆల్రెడీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.